14వ రోజు సమ్మె చేయడం. 14 రోజుల నుంచి చిన్న పిల్లలని ఇంట్లో వదిలేసిన పిల్లలు, వీడికి తీసుకొచ్చిన పిల్లలు 14 డేస్ నుంచి మేము సమ్మె చేస్తున్నాం సార్. మేము కోరుకునేది ఒక్కటే, ఫస్ట్ ఏమన్నారు, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. మార్పు తెచ్చినాం, కాంగ్రెస్ని తీసుకొచ్చినాం, కాంగ్రెస్ని గెలిపించుకున్నాం. మరి రేవంత్ రెడ్డి సార్ గారు, మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు, మా అక్కల బాధ, మన సరస్వతి దేవులు అంతా ఇక్కడ రోడ్ల మీద వచ్చి పీజీలు చేసి, డబల్ పీజీలు చేసి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి, రోస్టర్ విధానంలో ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి వచ్చి ఇక్కడ ఉన్నాం సార్ మేము. మరి ఇంత చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చుంటే మాకు ఎంత బాధగా ఉంది సార్. మా బాధని ఎవరు అర్థం చేసుకుంటారు సార్? రేవంత్ రెడ్డి సార్ గారు అసలు ఆడపిల్లలను బాధ పెట్టే సార్ కాదు. మేము గెలిపించుకున్న సార్. విద్యార్థుల పట్ల, టీచింగ్ స్టాఫ్ పట్ల, అందరి పట్ల ఆయనకి టీచర్స్ అంటే కూడా మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి విద్యాశాఖని ఎవరికి ఇవ్వకుండా తనే విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పనిచేసే ఎస్ఎస్ఏ ఉద్యోగులు అంటే సిఆర్పీలు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, క్రాఫ్ట్ టీచర్లు కానీ, ప్రతి ఒక్కరు, ఐఆర్పీలు కానీ, ఎన్నో ఎస్ఎస్ఏ కింద చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. మొత్తం కలిపితేనే ఎస్ఎస్ఏ అయింది. సో ఎస్ఎస్ఏలో పనిచేసే వాళ్ళందరికీ కూడా దయ ఉంచి రెగ్యులరైజ్ చేయాలన్నదే మా యొక్క కోరిక. రెగ్యులరైజ్ చేసి వెంటనే జీవో పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. దాంతో పాటు పే స్కేల్ కూడా నియమించి కొంచెం తొందరగా ఆలోచన చేయాలి సార్. ఇలా అక్కడ పిల్లలకు కూడా మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చి కూర్చొని అక్కడ పిల్లలకి విద్యను అందించకుండా ఉండడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది సార్. అతి త్వరలో ఇంకో 1-2 months లో ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు తొందరగా నిర్ణయం తీసుకుంటే అక్కడ 10th క్లాస్ పిల్లలు ఈసారి ఫస్ట్ టైం, తెలుగు మీడియం పిల్లలు ఫస్ట్ టైం ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాయబోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాయాలంటే మేము అక్కడ ఎంతో అవసరం. అక్కడ ఉన్న జెడ్పీహెచ్ఎస్ టీచర్స్ వెళ్ళి 1 or 2 days చెప్పినంత మాత్రాన అంత తొందరగా 100% రిజల్ట్ వస్తుందని మేము అనుకోవట్లేదు సార్. కాబట్టి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని స్పందించి మాకు తొందరగా రిజల్ట్ చెప్తే మేము మా విధులు నిర్వహించుకుంటాం సార్. ఇంకా సమ్మె విరమించుకుంటాం సార్. మీ నిర్ణయం మీదనే మా భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో మా జీవితాలన్నీ ఇప్పటికీ 20 years నుంచి ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నాం సార్. 20 years నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నాము. అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నాము. కాబట్టి మా సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మాకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాం సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము ఎస్ఎస్లో వర్క్ చేయడం 14 సంవత్సరాల నుండి చేస్తున్నాను సార్. క్రాఫ్ట్ టీచర్గా చేస్తున్నా, కేజీబీవి బంటారం. అందులో మాకు 7,000 పేరేమో పార్ట్ టైము, చేసేదేమో ఫుల్ టైం వర్క్ సార్. మేము చేసేది 5 మాకు ఉండేటి 2 క్లాసులు, చెప్పేది 2 క్లాసులు సార్. కానీ సాయంత్రం వరకు మేము ఉండాలి, అన్ని క్లాసులు చేసుకోవాలి. నైట్ డ్యూటీ చేసిపోయిన టీచర్ క్లాసెస్ కూడా మేము చూసుకోవాలి. ఖాళీకి కనిపించినామనుకో క్లాస్ ఖాళీ ఉంది, క్లాస్లోకి వెళ్ళండి అని మేడం వాళ్ళు చెప్తుంటారు. మేము జీతం మేము 7,800 జీతం సార్. అందరికంటే ఊడ్చే వాళ్ళకంటే మాది పూరా తక్కువ సార్ మా సాలరీ. సీఎం గారు మాకు కొంచెం స్పందించాలి. పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం చేయండి సార్. మాకు ఫుల్ టైం చేయండి సార్. వాళ్ళతో పాటు నైట్ డ్యూటీలు కూడా చేస్తాము. వాళ్ళతో పాటు మాకు సాలరీ ఇంక్రిమెంట్ చేయండి సార్. రెగ్యులర్ చేయండి. మేము కూడా నైట్ డ్యూటీలకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. వాళ్ళతో పాటు మాకు సాలరీ ఇస్తే నైట్ డ్యూటీలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. క్రాఫ్ట్ టీచర్లను కూడా మా క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ పీజీ కంప్లీట్ అయింది సార్. ఐటీఐ కూడా టీటీసీ కంప్లీట్ అయింది సార్ మాది కూడా. నమస్కారం సీఎం సార్ గారు అందరికీ. మేము గత 2012 నుండి మేము కంప్యూటర్ టీచర్గా కేజీబీవి పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నాము. గత సంవత్సరాల నుండి మమ్మల్ని పార్ట్ టైం అని తీసుకొని ఫుల్ టైమ్గా వర్క్ చేయించుకుంటుండ్రు, శ్రమదోపిడీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కానీ మనకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు సార్. మా పైన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని మా యొక్క విన్నతి సార్. సార్ మీరు చేస్తారని మేము గత సంవత్సరాల నుండి వెయిట్ చేస్తూ మీకు ఓట్లేసి గెలిపించాం సార్. నమ్మకం ఉంది సార్. మమ్మల్ని కూడా ఫుల్ టైం చేస్తున్నాం సార్. ఆల్రెడీ మాకు పార్ట్ టైం అని పేరు మాత్రమే ఉంది సార్. హెవీ వర్క్ ఉంటుంది సార్. పొద్దున 9 o'clock నుండి 4:30 వరకు వర్క్ చేస్తున్నాం సార్. ఆ డాటా ఈ డాటా అని, చైల్డ్ ఇన్ఫో అని, యూడైజ్ అని, మరి వీటన్ని పనులు చేస్తున్నాం సార్. మరి మేము కూడా ఒక నిధులు నిర్వహించే టీచర్లమే కాబట్టి మాకు కూడా
తగిన వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాం సార్. మీరు ఇస్తారని, మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని, అందరి ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని మా యొక్క మనవి సార్. తప్పకుండా మేము ఎలాంటి పోటీ పరీక్షలకు వెళ్ళలేం సార్. ఈ ఏజీ మొత్తం అయిపోయింది సార్. మేము చాలా గత సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. మాకు తప్పకుండా రెగ్యులర్ చేయాలని, చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వికారాబాద్ జిల్లా అధ్యక్షులం సార్. మేము సీఎం సార్ మీకు ప్రత్యేక ఉద్యమాభివందనాలు సార్. మా యొక్క కోరిక ఏంటంటే మేము ఎస్ఎస్ఏ ఉద్యోగుల రెగ్యులర్ కోసము మీకు దీక్ష చేపిస్తాం సార్. 15వ రోజు ఈరోజు మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులు 13 వింగ్స్లో భాగంగా మేము పీటీఐ ఉద్యోగులం సార్. మేము ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరితో పాటు లాస్ట్ ఉన్న చివరిత ఉన్నటువంటి మేము ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరితో పాటు మాకు 15 అందరికంటే తక్కువ జీతాలు మేము ఉన్నాం సార్. పీటీఐ ఉద్యోగులము, ఆర్ట్, వర్క్ ఎడ్యుకేషను, పీటీఐ సార్, హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నాం సార్. ఇక్కడ పీటీఐలము మేమందరము రెగ్యులర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరికీ రెగ్యులర్ కావాలని మేము 15 రోజుల నుంచి దీక్ష శిబిరంలో పాల్గొంటున్నాం సార్. మేము చాలన వేతనాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో పోల్చుకుంటే మేము చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మా పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా మా యొక్క జీతాలు సరిపోవడం లేదు సార్. మేము 11,700 జీతం తీసుకుంటున్నాం సార్. చాలా తక్కువ జీతం మాకే ఉంది పీటీఐ ఉద్యోగులు, ఎస్ఎస్ఏ ఉద్యోగుల లోపల. పీటీఐ ఉద్యోగులు మాకు వెంటనే అందరితో పాటు ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరితో పాటు రెగ్యులరైజ్ చేయాలని, మా కుటుంబాలకు ఆదుకోవాలని, మీరు ప్రజాపాలన అని చెప్పేసి ఎన్నో రోజులుగా మీరు నెల రోజులు చేస్తున్నటువంటి హామీని సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు మాకు హామీ ఇవ్వలేదు సార్. కాబట్టి వెంటనే మాకు హామీ ఇవ్వగలని చాలా మంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మా ఉద్యోగులందరూ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మా పీటీఐ తరఫున జిల్లా అధ్యక్షులుగా కోరుకుంటున్నాం సార్.